లీడ్స్లోని హెడింగ్లీ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్గా గిల్ అలానే గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శల వర్షం కురుస్తుంది. ముందుగా అభిమన్యు ఈశ్వరన్ని పక్కన పెట్టడంపై విమర్శలు చెలరేగగా తాజాగా మ్యాచ్లో జరిగిన మరొక ఉదంతంపై విమర్శలొస్తున్నాయి. టీమిండియా మాజీ ఆటగాడు దినేష్ కార్తిక్ ఈ విషయాన్ని ఎత్తిచూపుతూ గిల్ కెప్టెన్సీని ఎండగట్టాడు. దినేష్ కార్తిక్ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్పై జరుగుతున్న మొదటి టెస్ట్లో టీమిండియా బాగా ఆడుతోంది. అయితే ఒక విషయంలో మాత్రం నాకు కొద్దిగా నిరుత్సాహంగా ఉంది. లీడ్స్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆడిన తొలి ఇన్నింగ్స్లో శార్దుల్ ఠాకూర్ కేవలం 6 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేశాడు. శార్దుల్ ఠాకూర్ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ ఒకసారి పునరాలోచించుకోవాలి. ఒకవేళ అతడి బౌలింగ్పై నమ్మకం లేకుంటే అతన్ని ఎందుకు టీంలో ఆడిస్తున్నారు? 4 ఫాస్ట్ బౌలర్లను జట్టులో ఆడిస్తున్నప్పుడు అందరికీ సమాన అవకాశాలివ్వాలి. శార్దుల్ అద్భుతంగా బౌలింగ్ చేయలేదు నిజమే, అయినా కేవలం 6 ఓవర్లు మాత్రమే అతడికి బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడం మాత్రం సరైన నిర్ణయం కాదు. అసలు 40వ ఓవర్ శార్దుల్కు ఎందుకు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదో అంతుపట్టడం లేదు. ఇలా చేయడం వల్ల శార్దుల్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఆత్మస్థైర్యం దెబ్బతింటే ఏ బౌలర్ కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేడు. శార్దుల్పై ఈ విషయంలో నాకు బాధగా ఉంది. గిల్ శార్దుల్కు అందరిలాగా రెండవ ఇన్నింగ్స్లో అయినా సమాన అవకాశాలివ్వాలని దినేష్ కార్తిక్ పేర్కొన్నాడు. దినేష్ కార్తిక్ చేసిన ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.